క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాను. ఈ దినము మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశము సాల్వేషన్ ఈజ్ నియరర్ దాన్ బిఫోర్. రక్షణ మునుపటి కంటే ఇప్పుడు మరీ సమీపముగా ఉన్నది అనేటువంటి పౌలు యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. సో ఈ యొక్క సబ్జెక్ట్ అన్నది దీన్ని యొక్క అనుసరించి మనం ధ్యానించుని ఉన్నాము. బేసిక్ గా మనమైతే గతించిన 2 వారాలుగా గుణవతైన స్త్రీ గురించి సబ్జెక్ట్ ప్రారంభించామండి. అయితే మధ్యలో దాన్నే కంటిన్యూ కాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం చూసుకుందామనే ప్రేరేపణ చేత ఈ దినం మనం దీన్ని తీసుకుని ఉన్నాం. దీనికి సంబంధించిన వాక్యం చదువుకొని మనం ముందుకు సాగుదాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. ప్రియులారా, విశ్వాసులమైనప్పటి కంటే అనేది ఒక టైం పీరియడ్, ఇప్పుడు అన్నప్పుడు అది ఒక టైం పీరియడ్. ఇది ఆ కాలంలో పౌలు రాసేటప్పుడు దాన్ని చదివే విశ్వాసులకు ఇప్పటి కాలపు మనకు అందరికీ వర్తించే విషయము. ఇప్పుడు మనము విశ్వాసులమైన కాలము ఒక దినం ఉంటుందండి. అది 10 సంవత్సరాలు అయిండొచ్చు, 5 సంవత్సరములు అయిండొచ్చు, 20 సంవత్సరములు అయిండొచ్చు, 30 సంవత్సరములు అయిండొచ్చు, లేదా 50 సంవత్సరాలు కూడా అయిండొచ్చు. ఆ రోజు మనము రక్షణ అనేటువంటి విషయంపై మనకున్న అవగాహన, అనుభవ జ్ఞానము, భయము, దేవుని యందు విశ్వాసము ఒక పరిధిలో ఉంటుంది. మరి ఈ అంత్య దినముల్లో వచ్చేటప్పటికీ కూడా అదే పరిధిలో మనం ఉన్నామా అనేది ఏ విధంగా అయితే మనం ప్రశ్నించుకుంటామో, అట్ ద సేమ్ టైం పీరియడ్ ని కూడా మనము మెజర్ చేసుకోవాలండి. ఆ రోజు మన విశ్వాసులం అయ్యేటప్పుడు ఉన్న పరిస్థితులు ఏంది, ఇప్పుడున్న పరిస్థితులు ఏంది అనేది మనం చూసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితం అనేది కంపారిజన్ చేసుకోవచ్చండి. బట్ బేసిక్ గా రక్షణ అన్నప్పుడు అందరూ అనుకుంటున్నట్లుగా ఒక 3 టైప్స్ లో ఉంటదండి. అది చెప్తే మనకు అర్థమవుతుంది. మొదటిది ఏమంటే బేసిక్ గా దేవుడు మనం కాపాడుతాడు. చూడండి, బేసిక్ గా దేవుడు మనల్ని కాపాడుతాడు కదా. బైబిల్ వాక్యం కూడా ఉంది కదా, రక్షింప నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు అంటాము. అలాగే మనకు తెలిసిన వాక్యం కీర్తనలు 59వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది. ఏముంది అక్కడ? నా దేవా, నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపుము, నా మీద పడు వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేయు వారి చేతుల నుండి నన్ను తప్పింపుము. అంటే ఇదంతా విధంగా తప్పించేది, మనల్ని ఈ లోకములో మనల్ని కాపాడేది. ఓకేనా? ఇది ఒక విధమైనటువంటి రక్షణ. ఇది అందరికీ దేవుడు మనందరినీ కాపాడుతూ ఉన్నాడు. కనుక మనం ఈరోజు ఎలా ఉన్నామండి? సజీవులుగా ఉన్నామండి. దీనికి దేవుడు మన యొక్క పరిశుద్ధ ప్రవర్తనను, మన యొక్క నీతితత్వమైన జీవితము, యథార్థతను బట్టో దేన్ని బట్టో దేవుడు కానీ చూస్తే ఆయన కృపను మనం పొందుకోలేం. అయితే దేవుని యొక్క గొప్పతనం బట్టి మనం ఈరోజు ప్రాణంతో ఉన్నామండి, దేవుని యొక్క రక్షణ. ఓకేనా? సో ఇలాగా ఇది ఒక విధమైనటువంటి రక్షణ అన్నప్పుడు ఇది ఒక మీనింగ్. ఇక రెండోదిగా మనం చూస్తే, మనము క్రీస్తును తెలుసుకోక ముందు, దేవుణ్ణి ఎరుగక ముందు లోకంలో ఉన్నాం చూడండి, లౌకికమైనటువంటి జీవితంలో ఉన్నాం చూడండి, యుగ సంబంధమైన ఐహిక విచారముల మధ్య జీవిస్తా ఉన్నాం చూడండి, విగ్రహారాధనలో ఉన్నాం చూడండి. వాటి దగ్గర నుంచి దేవుడు మనం రక్షించాడే ఆ రక్షణ. అది ఒకసారి పౌలు చెప్తాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. చూసారా? సో ఇది ఏంటంటే, లోకం నుంచి, విగ్రహారాధన అనేటువంటి మన పాత స్వభావము, పాత విశ్వాసం నుంచి, సాతాన్ నుంచి దేవుడు మనం రక్షించినటువంటి ఈ రక్షణ. ఓకేనా? ఇది ఒక విధమైనటువంటి రక్షణ అని చెప్పొచ్చండి. ఈరోజు మనం అందరము దాన్ని పొందుకున్నాం. మూడోది ఏంటంటే, మనం అందరము మరణించిన తర్వాత పొందబోయే రక్షణ. ఓకేనా? మనం అందరం మరణిస్తాం, అందరూ ఒక దినమున మరణిస్తాము. కానీ ఇప్పుడు జీవించే జీవితాన్ని బట్టి పొందుకునే రక్షణ ఉంటుంది చూడండి, అది మూడో విధమైనటువంటి రక్షణ. యేసు యొక్క 2వ రాకడలో వచ్చిన తరువాత
ఆయన యొక్క సంకుచితమైన మార్గంలో నడిచినటువంటి వారికి ఇచ్చేటువంటి రక్షణ, దేవుని రాజ్యములో ఆ యొక్క ఆధిక్యతను పొందుకోవడానికి ఇచ్చేటువంటి రక్షణ, పరలోకంలో సింహాసనాన్ని పొందుకుంటకు ఇచ్చేటువంటి రక్షణ, మొదటి పునరుత్థానంలో లేవబోవడానికి ఇచ్చేటువంటి రక్షణ, 1000 ఏళ్ల రాజ్య పరిపాలన చేయుటకు పొందుకునే రక్షణ, అమరత్వమైన జీవం పొందుటకు ఇచ్చేటువంటి రక్షణ, జీవ కిరీటమును పొందుకునేటకు ఇచ్చేటువంటి రక్షణ. ఈ రక్షణ గురించి మనం చూస్తాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు మనము మరలా ఒకసారి దాన్ని చదువుదాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసలం అయినప్పటికంటే. ఇప్పుడు చూడండి, విశ్వాసం అయిపోయిన తర్వాత కథ మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు. ఇప్పుడు ఇది ఏ రక్షణ కింద వస్తుంది అంటే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 3వ విధమైనటువంటి రక్షణ. ఎందుకంటే విశ్వాసము అవ్వడానికి ఒక రక్షణ వచ్చింది, అది లోకం నుంచి, విగ్రహారాధన నుంచి, సాతాన్ నుంచి. అది ఇక్కడ చెప్పినటువంటి కాంటెక్స్ట్ ఏంది? విశ్వాసులం అయిన తర్వాత మనం పొందవలసినటువంటి రక్షణ ఉందే, అది ఎంత సమీపంగా ఉందని చెప్తున్నాడు పౌలు. మనము విశ్వాసులం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. సో ఇది ఏ విధంగా, దేని ద్వారా మనకు వస్తుంది? చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సరే, ఇప్పుడు అర్థమైందా మీకు ఏ రక్షణకు సంబంధించిందండి ఇది? ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. ఇక్కడ దేనికి సంబంధించిన రక్షణ ఇది? ఆత్మ అంటే ఏందండి? అది మనమే ఆత్మ. ఓకేనా? మనం అందరము పొందే రక్షణ ఏది? మనం అందరము రక్షించబడే విషయం ఏదంటే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 3వ విధమైనది, యేసు యొక్క 2వ రాకడలో మనం అందరము రక్షించబడతామా, విడువబడతామా అనేటువంటి ఒక బోధ ఉంది, అనే ఒక నిరీక్షణ ఉంది చూడండి, అనేటువంటి దేవుని ప్రణాళిక ఒకటి ఉంది చూడండి, అనే ఒక ప్రెడిక్షన్ ఉంది చూడండి. దాంట్లో చెప్పబడినటువంటి ఒక రక్షణ. ఏం రక్షణ అది? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సో ఇప్పుడు ఆత్మలను రక్షించేటువంటి ఆ రక్షణ గురించి మనం మాట్లాడుతున్నాం ప్రియులారా. ఓకేనా? అయితే అది జరగాలంటే దేన్ని మనం అంగీకరించాలంట? ఫస్ట్ దేవుని వాక్యాన్ని ఎట్లాగా? ఇష్టం లేక కాదు, కష్టముతో కాదు, లేదా కొంచెం అంగీకరించి కొంచెము విడిచిపెట్టేది కాదు. పూర్తిగా అది సాత్వికముతో దాన్ని మనం అంగీకరించడం ద్వారానే మనకేం కలుగుతా ఉంది? రక్షణ కలుగుతా ఉంది ప్రియులరా. సో ఈ రోజు మనం ధ్యానించినటువంటి రక్షణ, ఆ రక్షణ గురించి. ఓకేనా? ఇప్పుడు మనల్ని ఈ యొక్క రక్షణలోకి నడిపించినప్పుడు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు చక్కగా చెప్తా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీయులు 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు. ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఇది ఏ దినములో జరిగేటువంటి విషయం అంటే, యేసు క్రీస్తు దినమందు. ఏది? మొదటి రాకడనా? 2వ రాకడ. మనం అందరం ఇప్పుడు నిరీక్షించేది ఏ దినము? యేసు యొక్క 2వ దినం ఉంటుంది, 2వ రాకడకి సంబంధించిన దినం ఒకటి ఉంది, ఆ దినము. వాని ఆత్మ రక్షింపబడినట్లు. అది. సో ఇది ఏ రోజు జరిగేటువంటి ఒక రక్షణ సంబంధమైన విషయం అంటే, యేసుక్రీస్తు 2వ రాకడలో జరిగేటువంటి ఒక రక్షణ లేదా విడువబడుట ఉంది చూసారా, ఆ ఆత్మలను రక్షించే విషయాన్ని గురించినటువంటి కాంటెక్స్ట్ అండి ఇది. రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానునకు అప్పగింపవలెను. అది అండి. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి రక్షణ ఎటువంటి రక్షణ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఎప్పుడు ఇది ఉగ్రత దినము? అది కూడా యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ ప్రియులరా. మనం అందరం రక్షించబడుతున్నాము అంటే దేని నుంచి రక్షించబడుతున్నామంటే,
మొదటిసారి రక్షించబడ్డాము మరణము, లోకం నుంచి లోకం నుంచి, సాతాన్ నుంచి, విగ్రహారాధన నుంచి. కానీ రెండవసారి మనం పుట్టేశాం, ప్రభువుని తెలుసుకునేసాం, జీవిస్తా ఉన్నాం. కానీ అందరము మరణించబోతున్నాం. చూసినారా? ఆ మరణం నుంచి తర్వాత ఉగ్రత అనేది జరుగుతుంది కదా. యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేటప్పుడు చాలా సైలెంట్ గా జరగదు, చాలా సమాధానంగా జరగదు. అది ఉగ్రత దినంలాగా వస్తుందండి. ఆ రోజు మనం రక్షించబడాలంటే దాని గురించే మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఓకేనా? ఆ విషయం అండి. చదవండి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 10. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 10. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఇది ప్రభు. ఓకేనా? ఆయన ఆల్రెడీ ఏమైపోయినాడండి? ఆరోహణం అయిపోయి దేవుని చెంత ఉన్నాడు. నెక్స్ట్, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీ సెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాయను. అది అండి. ఇప్పుడు ఏం రక్షణ? ఇది నిత్య రక్షణ. ఒకసారి ప్రభు మనం రక్షించేసిన తర్వాత ఇంకొకసారి మళ్ళా మనల్ని ఇంకోసారి ప్రభు రక్షించడానికి రాడు, లేదా మనం రక్షించాల్సిన ఆవశ్యకత లేదు. ఓకేనా? యేసు ఒకసారి మనకు రక్షణ ఇచ్చాడంటే దట్ ఈస్ ఫర్ ఇటర్నల్ పర్పస్, దట్ ఈస్ ఇమ్మోర్టల్ సాల్వేషన్. అది ఎటువంటి రక్షణ అంట? నిత్య రక్షణ, ఇటర్నల్ సాల్వేషన్. అది ఒకే ఒకసారి ప్రభు రక్తం చిందించి వెళ్ళిపోయాడు, అంతే అండి. దాంట్లో లోకానికి రక్షణ ఇచ్చేస్తున్నాడు, సంఘానికి రక్షణ ఇస్తా ఉన్నాడు. అయితే ఇక నిత్య రక్షణ అనేది ఎవరికిదే? సంఘమునకు. ఓకేనా? నిత్య రక్షణ అనేది మనకి ఇవ్వబోతున్నాడే, ఆ రక్షణ గురించి మనం మాట్లాడుతూ ఉన్నామండి. దానికి ఎవరు కారకుడయ్యారో? యేసుక్రీస్తు. ఓకేనా? అది మనం చూసుకోవాలి. చూడండి 2 తిమోతి 4వ అధ్యాయం 18వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. సో ఎక్కడికి పోవడానికి రక్షిస్తా ఉన్నాడంట? పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఎవరు చెప్పేది మాట? తిమోతికి పౌలు చెప్తున్నాడండి. ఓకేనా? సో ఇప్పుడు మనం అందరము ఏ రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నామంటే పరలోకమునకు వెళ్ళేది. మీరు అబ్జర్వ్ చేయండి ప్రియులారా, మనం అంతా ఈ లోకంలో ఉన్నాం కదా, సూర్య చంద్రుని యొక్క డిపెండెన్సీలో ఉండే లోకంలోనే జీవిస్తా ఉన్నాం. ఇట్లానే బ్రతుకుతా ఉంటామనే మన మైండ్ లో ఉంటుంది ఎప్పుడు. కానీ ఈ భూమిని దాటుకొని, సూర్యుని చంద్రుని దాటుకొని, ఈ యొక్క గెలాక్సీస్ దాటుకొని ఒక లోకం ఉంది. అది దేవుడినటువంటి ఒక లోకం. ఆ లోకంలోనికి పోవడమే రక్షణ. ఆ లోకంలోకి పోవడమే ఇక్కడ పొందుకోవాల్సినటువంటి రక్షణ. ఈ ఉగ్రతలో ఎవరైతే కాలిపోకుండా, నశించిపోకుండా ఉంటారో వారు మాత్రమే వెళ్ళేటువంటి పట్టణమే పరలోకం. ఆ రక్షణ అండి ఇక్కడ చెప్పినటువంటి రక్షణ. సో కాబట్టి మనం అందరము చూసుకునే కొన్ని విషయాలలో రక్షణ అన్నప్పుడు ఎంతో భయం కలగాలి కదా. ఇది మీ ఆత్మలకు సంబంధించినటువంటి రక్షణ. ఓకేనా? కాబట్టి ఇటువంటి రక్షణ అనేటప్పుడు మనము కొందరిని చాలా ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలండి. ఓకేనా? చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి. 1 కొరింథీ 1:18. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చూసారా? సో ఇప్పుడు రక్షణ అనేది వచ్చినప్పుడు అండి, ఆల్రెడీ మనం యాకోబు రాసిన పత్రికలో చూసాము, వాక్యం అనేది ముఖ్యమైనటువంటి అంశం అండి. అది ఏం వాక్యం అండి? ఆ వాక్యమే ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తే దేవుని యొక్క వాక్కు. ఇప్పుడు సిలువను గూర్చిన వార్త, రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఈరోజు క్రిస్టియన్స్ అంటేనే వారికి సింబాలిక్ మీనింగ్ ఏమండి? క్రాస్. ఓకేనా? వాళ్ళకి ఉన్నటువంటి సింబల్ ఏమండి? సిలువ. సిలువలోనే మొత్తం మర్మము అన్నిటినీ
ఒక మెసేజ్ గా ఇవ్వాలంటే సిలువను పెట్టి అన్ని మాట్లాడొచ్చు మనం. లోకరక్షణ, పాపక్షమాపణ, మరణం నుండి విడుదల, ఓకేనా, దేవుని కుమారుడు ఎందుకు సిలువలో వచ్చి మరణించాడు, దాని కారణము, దేవుని ప్రణాళిక, అన్ని ఏ వార్తలో ఇమిడి ఉందండి? సిలువను గురించినటువంటి వార్త. అది మనందరికీ కూడా ఒక శక్తి. సిలువను గుర్తుకొచ్చుకున్న వెంటనే దేవుని ప్రణాళిక గుర్తొస్తుంది. దేవుని ప్రణాళిక అంటే ఏమి? ఆ సిలువలో ఒక వ్యక్తి మరణించాడే. ఎందుకు మరణించాడు? లోకమును రక్షించుటకు, సంఘమును విశేషమైన రక్షణ చేత రక్షించుటకు అనేటువంటి ఒక హోప్ ఉందే, అదే మనకు శక్తి, మనకు ఒక బలాన్ని ఇస్తుందండి. సిలువను గురించినటువంటి వార్త గుర్తు తెచ్చుకున్న వెంటనే క్రీస్తు సంఘానికి ఒక బలం వచ్చేదేమంటే, లోకానికి ఒక రక్షణ ఉంది, కానీ విశేషంగా సంఘాన్ని మాత్రము అదే సిలువలో మరణించిన ప్రభు విశేషమైనటువంటి ఒక రక్షణ ఇవ్వబోతూ ఉన్నాడు అన్నప్పుడు మనకు అదొక బలం ఇచ్చేటువంటి ఒక వార్త అండి. ఓకేనా? కాబట్టి ఈ యొక్క రక్షణ విషయంలో మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి అని అంటే 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మనం రక్షణ పొందవలసినటువంటి విషయంలో ఎట్లెట్లో జీవిస్తూ ఉంటాం. ద మోస్ట్ ఫాలింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎ క్రిస్టియన్ అని చెప్పచ్చు. ఒక క్రైస్తవుడు ఎక్కువగా పడిపోతున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంది అంటే, కారణాలు ఏంది అంటే, ఇప్పుడు మనం పాపం చేయొచ్చు, శోధించబడచ్చు, పరీక్షింపబడచ్చు. ఏ సోర్సెస్ లో శోధించబడతా ఉన్నాము? నంబర్ 1 సందర్భాలు, నంబర్ 2 మనుషులు, నంబర్ 3 సాతానుడు, నంబర్ 4 లోకము. ఏ మనుషులు ఉండరు, కానీ సమ్ టైమ్స్ మీరు శోధించబడుతూ ఉంటారు. కరెక్టా? సమ్ టైమ్స్ మనుషులను బట్టి మనం శోధించబడుతూ ఉంటాం. సమ్ టైమ్స్ సాతానే డైరెక్ట్ గా వచ్చి మనం శోధిస్తూ ఉంటాడు. ఇంకొన్ని సందర్భంలో లోకంలో ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్స్ మనల్ని ఏం చేస్తుంది? శోధించబడుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇవే. నాకు తెలిసి దీనికి మించి ఇంకా మనం ఏమైనా వెతుకోవచ్చా? లోకంలో ఉన్నటువంటి మనము. కాబట్టి వీటిలో మనం పడిపోతా ఉన్నామంటే, ఈ మనకు సంబంధించినటువంటి రక్షణ విషయంలో మనం జాగ్రత్త తీసుకోలేకపోతున్నాం అన్నప్పుడు చెప్పబోయే 3 విషయాల్ని మనం పాటిస్తున్నామా లేదా అనేది పరిశీలించుకోవాలి. పాటించలేదంటే మనం పాటించేకి సిద్ధమై ఉండాలి ప్రియులరా. అందులో మొదటి విషయము రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సహవాసం కంటే చెప్పాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. సహవాసం అంటే మళ్ళీ మీరు సండే వర్షిప్, ఫ్యామిలీ ప్రేయర్, వీక్లీ ప్రేయర్స్, అది సహవాసము. అది నలుగురితోనే కూర్చున్నప్పుడే దేవుని ఆరాధించేది. బట్ రిలేషన్షిప్ ఏంటంటే మీకు దేవునికి ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండాలి. ఓకేనా? అది మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మనం అందరము దేవునితో సంబంధం కలిగి ఉన్నాము అనే దాన్ని ఫస్ట్ జ్ఞాపకం చేసుకోవాలి. మునుపు మనం దేవునితో అంత సంబంధం కలిగి ఉండలేదు. మనమంతా అన్యజనులము, మనమంతా త్రోసిపోయినటువంటి వారము, మనల్నంతా దేవుడు దగ్గరికి చేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి స్థితిలో పడిపోయినటువంటి వారం మనము. అటువంటి వారమైన మనతో బంధాన్ని కుదుర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి ఆయన ఇష్టపడిన తర్వాత ఆయన కేవలం ఇష్టపడి బంధాన్ని కుదుర్చుకోలేదు, దానికి ఎంత కష్టపడ్డాడు, దానికి ఆయన త్యాగం చేశాడు. ఆయన కుమారుడు రక్తం కార్చాడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. ఇప్పుడు మనం రక్షించబడాలి అనేది కదా మనం మాట్లాడుతూ ఉన్నాము కదా. అప్పుడు ఆ రక్షింపబడుటకు 2 విషయాలు ఇక్కడ చెప్పబడి ఉంది. మొదటిది, దానికి యేసుక్రీస్తు తన యొక్క రక్తం అనేది కారణంగా ఉంది. ఆయన మరణించుట చేతనే ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడ్డామని 9వ వచనంలో ఉంది. ఓకేనా? ఇక్కడ ఏముంది? ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, ఆయన మరణంతోనే మనకు సమాధానపరచబడడం జరిగిందంటే, ఆయన మరణించిన తర్వాత పునరుద్ధానం ఇప్పుడు జీవిస్తా ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన జీవించుట చేత మొదటిది మనకు సమాధానం కలిగింది. రెండోది ఇప్పుడు మనకి ఏం కలగాలి? నెక్స్ట్
రక్షణ కలగాలి. ఇంకా మనం అంటే వీఆర్ ఆన్ ద ప్రోగ్రెస్. ఓకేనా, మనం ఇంకా ఆ రక్షణ పొందుటకు తగినవన్నీ చేసుకుంటా ఉన్నాము, కంప్లీట్ గా జరగల. బట్ ఆల్రెడీ ఒకటి జరిగింది. ఏం పొందుకున్నాము? దేవునికి మనకి మధ్యలో ఒక సమాధానాన్ని పొందుకున్నామండి. సో 2 విషయాలు జరగాలి. మొదటిది దేవునితో సమాధానం జరగాలి మనకి, రెండోది దేవుని చేత మనం రక్షించబడాలి. దానికి ప్రభువు వైపు నుంచి 2 విషయాలు మెన్షన్ చేయబడింది. మొదటిది, ఆయన రక్తం కార్చటం వలన సమాధానాన్ని అయితే పొందుకున్నాము. ఇప్పుడు ఆయన జీవిస్తా ఉన్నాడు పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున. ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన జీవిస్తా ఉన్నప్పుడు, జీవించడం అంటే ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షించబడదు అంటే అర్థం ఏమంటే, ఇప్పుడు ప్రభువు మరణించి తిరిగి లేచాడు, ఒక కార్యం జరిగింది. ఇప్పుడు జీవిస్తా ఉన్నప్పుడు కూడా మనకి రక్షణకు సంబంధించి ఆయన చాలా విషయాలు చేస్తున్నాడు తండ్రి దగ్గర ఉండి. కృపను మన మీద ఎక్కువగా పొడిగించుటకు ప్రభు ఏం చేస్తున్నాడు? మన కోసము విజ్ఞాపన చేస్తున్నాడు. అంత మాత్రం కాదు, ఈయన ఒక ఏలిలాగా కాదండి. ఏలి లాంటి యాజకుడు కాదు. హన్నా యొక్క బాధను అర్థం చేసుకోకుండా ఉండేకి హెబ్రీలకు రాసిన పత్రికలు చక్కగా ఉంది. మన బలహీనతలను ఎరిగినటువంటి ప్రధాన యాజకుడు ఈయన. సో మనం ఒక చోట కృంగిపోతా ఉన్నామా, మనం ఒక చోట ఇబ్బందులు పాలవుతున్నామా, ఆయన పరలోకంలోనే ఉంటారండి. కానీ అక్కడి నుంచి మన మనసుల్ని సమాధానం చేస్తాడు, అక్కడి నుంచి మనల్ని ఓదారుస్తాడు. అలాగే మనం పాపం చేసేటువంటి వారంగా ఉన్నామా, ఆయన అక్కడుండి మనల్ని మార్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే దేవుని దగ్గర ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి ఒక గొప్ప విషయమే ఈ యొక్క రక్షణ ప్రియులరా. ఇందుకు యేసుక్రీస్తు మనకు ముఖ్యమైనటువంటి కారకుడుగా ఉండి మనకి దేవునికి మధ్య ఏం కుదిర్చాడో, ఒక రిలేషన్షిప్ ని కుదిర్చాడు. ఇది ఎంతమందికి తెలీదు? తెలిసిన విషయం కదా. అయితే దీన్ని తెలుసుకునేవడం ఇంపార్టెంట్ కాదు ప్రియులరా, దీన్ని కాపాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇది పోగొట్టుకోవడం వలననే మనకి దేవునికి ఉండాల్సిన రిలేషన్షిప్ పోయి మనకి ఇంకొకరికి రిలేషన్షిప్ పడిపోతా ఉంది. అందుకే మన జీవితంలో జాగ్రత్తలు కోల్పోతా ఉన్నాం ప్రియులరా. ఓకేనా, ఇప్పుడు లోకమంతా దేవునితో రిలేషన్ కోల్పోయింది, కానీ నోహు మాత్రం ఆ రోజుల్లో రిలేషన్షిప్ ని కాపాడుకున్నందువలన ఆయన ఏం చేయబడ్డాడంటే రక్షించబడ్డాడు ప్రియులరా. లోకమంతా దేవుని పట్టించుకోలేదు అసలు. ఓకేనా, కానీ నోవహు మాత్రము దేవునితో రిలేషన్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అని తన కుటుంబంతో సహా ఆయన ఏం చేశాడో దైవీకమైనటువంటి మార్గంలో నడిపించుకున్నాడు. తద్వారా ఆ రిలేషన్షిప్ ఎక్కడికి తీసుకుపోయింది? ఆయన్ని రక్షించడానికి ఆయన తీసుకుపోయిందండి. ఈ రోజులో 2వ లోకం అంటేనే నోవహుతోనే ప్రారంభమైందండి. అంత గొప్ప విషయం జరిగింది, మనకందరికీ అది తెలిసిన విషయం. కాబట్టి రిలేషన్షిప్ ఉంటేనే మనం రక్షించబడుతాము. దేవునితో మనకు సమాధాన స్థితి ఎప్పుడూ ఉండాలి. ప్రభు ఇచ్చాడు, అది ఎల్లప్పుడూ కంటిన్యూ అవుతూ ఉంటేనే చివరకు మనం రక్షించబడతాం. అందుకే ఉంది కదా, ఈ లోకంతో స్నేహము, దేవునితో వైరం. ఇప్పుడు దేవునితో సమాధానం ఉండేది మనకు కావాలా? దేవునితో అప్పుడప్పుడు వైరం పెట్టుకునేది మనకు కావాలా రక్షించబడాలంటే? ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనము. దేవుని దగ్గర ఎప్పుడు దేవుడు మనల్ని చూస్తే సంతోషించాలా, దేవుడు మనల్ని చూస్తే మనం చేయాలనిపించాలా, ఆ స్థితిని అటే కాపాడుకోవాలా. దాన్ని మన ప్రభు ఇచ్చాడు, మనం కాపాడుకోవాలా. అట్లా కాకుండా దేవునితో వైరం పెట్టుకున్నాం అనుకోండి, ఆ సమాధాన స్థితి ఏమైపోతుంది? ఆ బాండింగ్ ఏమైపోతుంది? ఆ రిలేషన్షిప్ ఏమైపోతుంది? కట్ అయిపోతుంది ప్రియులారా. కట్ అయినారంటేనే మీరు రక్షణకు తగిన కార్యాలు మీరు చేయట్లేదని అర్థం. అప్పుడు ఎలా రక్షించబడతామో అది జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ శరీరము ఆత్మ వచ్చిందంటే, దేవునితో రిలేషన్షిప్ ఉండేటప్పుడు వాడు ఆత్మచేత నడిపించబడేవాడు. దేవునితో రిలేషన్షిప్ కట్ అవుతుందంటే ఇదర్ వాడు ఒకవేళ వాడిని వాడు ప్రేమించుకోండొచ్చు, లేదా వాడు ఇంకొక వ్యక్తిని ఎక్కువగా ప్రేమించవచ్చు, వాడు లోకాన్ని ప్రేమించవచ్చు. ఏ విధంగా ఉన్నా వాడు దేవుని ఆత్మతో రిలేషన్షిప్ కలిగినట్టు కాదు.
వాడు ఈ శరీరంలో పుట్టే ఆలోచనే కాబట్టి వాడు దేని కింద కన్సిడర్ చేయబడుతూ ఉన్నాడు? శరీరమునకు రుణస్థుడవుతా ఉన్నాడు వాడు. అయితే పౌలు చెప్తున్నాడు, శరీరానుసారంగా మీరు ప్రవర్తిస్తే చావవలసిన వారుగానే మీరు ఉంటారు, కానీ రక్షించబడరు. మనందరి హోప్ కాస్త అబ్జర్వ్ చేద్దాం ప్రియులరా. ఈరోజు మీరందరూ చాలా వర్క్స్ చేస్తుంటారు ఉదయం నుంచి. నేను నా పనిని చేసుకోండొచ్చు. ఆ పని కోసము ఒక్కొక్కరు ఎంత తిప్పలు పడి, ఎంత కష్టపడి, అవమానాలు పడుతుంటారు ఒక్కోసారి. కరెక్టా? మీ డిపార్ట్మెంట్లోనో మీ వర్క్ ప్రెషర్స్నో ఎన్నో కష్టపడుతూ చేస్తూ ఉంటారు. సాయంకాలం వచ్చుతారు, అలాగా కొంచెం విశ్రమించి ఇదిగో ఇలా ప్రార్థన కూటికలో మీరు కలుసుకోవచ్చు. కానీ ఇలాగంతా మనం కష్టపడుతున్నాము, ఈ జీవితాన్నే మనం ఇష్టపడతామా? కాదు కదా. మనందరి నిరీక్షణ ఏం తెలుసా? ఈరోజు కూడా ఉదయము నాకు తెలిసినటువంటి మన సత్యం ఎరిగినటువంటి ఒక సిస్టరే నార్మల్ గా మాట్లాడుతూ ఉండి, ఎలాగుంది సిస్టర్ జాబ్ అంటే, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది బ్రదర్, వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది జాషువా అని. అప్పుడు అర్థమైంది, నిజమే కదా, వర్క్ ప్రెషర్ అంటే ఇవన్నీ ఆలోచించేటప్పుడు అదే సహోదరు ఒకప్పుడు నాకేం చెప్పారంటే, ఎంతకాలంలో జాషువా ఇదంతా, ప్రభువు త్వరగా వచ్చేస్తే ఇవన్నీ లేదు కదా, ఈ మారిగా ఒక బానిసల్లాగా వర్క్ చేసేటువంటి ఒక స్థితి ఉండదు. అప్పుడు కష్టపడేటప్పుడైనా సరే, నష్టాల పాలవుతున్నా సరే, శ్రమల పాలవుతున్నా సరే, అందరికీ ఒక రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నామండి. అదేమండి, మనం ఎప్పుడెప్పుడా రక్షించబడి ఈ విధమైనటువంటి లైఫ్ వద్దు, దేవుడు నడిపిస్తే ఒక లైఫ్ ఎట్లుంటుందో ఆ లైఫ్ కావాలి అనే కదా మన నిరీక్షణ. కాబట్టి ఆ విధమైన జీవితం కావాలంటే, ఆ విధమైనటువంటి డ్రీమ్స్ కలలు మనం కనాలండి. ఈరోజు అక్కడ పౌలు చెప్తున్న మనం చదివాము, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు ఎందురంటే ఒక విధంగా భయం వేస్తా ఉంది. అప్పుడు ఒకవేళ దేవుని ఆత్మ మనలో ఒక రోజు మిస్ అయింది అనుకోండి, ఆ రోజంతా మనం దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు లాగా జీవించి దేవుని కుమారులు అనబడుతా అవకాశం ఉంటుందా? ఉండదండి. అందుకే ఓపెన్ గా బైబిల్ చెప్పింది, లోకంతో స్నేహం దేవునితో వైరం. లోకంతో స్నేహించవచ్చు, లేదా మిమ్మల్ని ప్రేమించుకోవచ్చు, ఎట్లయినా కానీ దేవుని మించి ఆ స్థానాన్ని దేనికైనా ఇచ్చామంటే మనం ఖచ్చితంగా దేవుని కుమారులు అనబడలేం ప్రియులరా. చదవండి, ఇవన్నీ చేసుకోవాలంటే ఫస్ట్ మనము సాత్వికంతో, మనం ఆల్రెడీ చదువుకున్నది గుర్తు, సరే రివిజన్ చేసుకుంటాం. యాకోబు రాసిన పత్రిక 1:21 ఏముందంటే, వాక్యమును ఏం చేయాలి? ఫస్ట్ మనము సాత్వికంతో అంగీకరించాలి. ఏదైనా వాక్యం వినేటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలండి. అవును, ఈ వాక్యం చెప్పినట్టు నాలో ఏం లేదు, దేవుడు ఎదురు చూసేటువంటి ఒక పవిత్రత లేదు, దేవుడు ఎదురు చూస్తున్నటువంటి ఒక నీతి లేదు, దేవుడు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆత్మ సంబంధమైన జీవితం నాలో లేదు అనేటప్పుడు వాక్యాన్ని మనం కాస్త సాత్వికంతో అంగీకరించాల. ఫస్ట్ మనిషికి అది ఎంత బాగా వస్తే దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన వాక్యంతో దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. చూసారా, ఎవరైతే ఆ వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తాడో వాని మిస్టేక్స్ వానికి కనబడుతుందండి, లేదంటే ఎదుటి వాళ్ళ పొరపాట్లే వానికి కనిపిస్తుంది. వాడు దీన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నప్పుడు వాని పొరపాట్లు వానికి కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:39. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:39. అయితే మనము నశించుటకు వెనుక తీయ వారము కాము కాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. చూసారా, మనం అందరము దేనికి వచ్చామండి? మార్గంలోకి, నాశనం అయ్యకు వచ్చినాము మనము. పౌలు అందుకే అక్కడ చెప్తున్నాడండి, ఏం చెప్పారు అక్కడ? అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము కాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. మనం అందరము విశ్వాసులం అయిపోయినాం కదా. మొదటిసారి రక్షించబడ్డామే, మొదటి రక్షణ అని చెప్పానే, అది రెండో విధమైన రక్షణ పొందుకున్నాం కదా. కానీ ఏ రోజు కూడా మనం నోరు తెరిచి చెప్పుకోవాలి దేన్ని మాత్రమే కోరుకుంటామండి. ఇమాజిన్ చేస్తాం కదా, యేసు రెండవ రాకడలో ఎలాగంతా లోకం నాశనం అవుతుంది, ఆ రోజు ఈ లోకం నాశనం అయ్యేటప్పుడు నేను, నా బిడ్డల పరిస్థితి ఏమి, నా భర్త పరిస్థితి ఏమి, నా భార్య పరిస్థితి ఏమి, అందరిని తలుచుకున్నప్పుడు ఎవరైనా ఒకరు విడువబడిపోతే, ఎవరైనా ఒకరు నాశనం అయిపోతే అని భయపడేటప్పుడు ఖచ్చితంగా ఏమవ్వాలనే మనము ఆలోచనలో పోరాడుతూ ఉంటామండి. లేదు
ఏ విధంగా అయినా సరే మనం ఏం చేయాలి? మనము దేవునికి ఇంపుగా జీవించి ఆ రోజు మనం రక్షించబడాలి. అదే అక్కడ పౌలు చెప్తా ఉన్నాడండి. మనం నశించుటకు వెనుక తీయవారం కాము, కానీ ఆత్మను రక్షించుకునుటకు. కింద ఫుట్ నోట్లు ఏముందండి? సంపాదించుకునుటకు. ఆయన సంపాదించుకున్నాడండి. అది సంపాదించుకునే కానీ ఏమేం చేయాలో అన్నిటినీ చేసుకున్నాడు, దాన్ని మాత్రం సంపాదించుకోవడానికి. కాబట్టి ప్రియులారా, మొదటి విషయం మనం ఏం చూసుకున్నామంటే రక్షణ. ఓకేనా? ఈ యొక్క రక్షణ అనేది మనం కాపాడుకోవాలంటే రక్షణ ఇచ్చేటువంటి వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలి. మనం ఇప్పుడు బేసిక్ గానే మనం ఆలోచిస్తాం. ఒకరి దగ్గర నుంచి మనకు ఒకటి కావాలంటే ఫస్ట్ ఆయన దగ్గర మనం ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఆయన్ని సంతోష పెట్టాలి. కరెక్టా? ఆయన దగ్గర నాకు మంచి పేరు లేదనుకోండి, నాకు ఆయన ఏం చేయాలనుకుంటారో అది నాకు చేయడు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 1 lakh rupees కావాలి, ఒక వ్యక్తి దగ్గర హెల్ప్ కావాలి, చాలా అవసరంగా ఉన్నాడు, అతను తప్పితే నాకు ఇంకెవరు లేరు సహాయం చేసేటువంటి వారు. అతని దగ్గర పోయిన 1 lakh rupees సహాయం అడిగినప్పుడు అతను నమ్మి ఇవ్వాలంటే ఫస్ట్ నా ప్రవర్తన అతని దృష్టిలో ఎట్టుండాలి? మంచిదిగా ఉండాలి. ఇతని నమ్మి మనం 1 lakh rupees ఇవ్వచ్చు, ఇతను నాకు తిరిగి ఖచ్చితంగా ఇస్తాడు అనేదానికి నేను నా ప్రవర్తన ఏం చేయాలండి? మంచిదిగా కాపాడుకోవాలి. ఇప్పుడు రక్షణ అని మాట్లాడేటప్పుడు దాన్ని ఇచ్చేది ఎవరు మనకు? అక్కడ ఏ దేవుడు ఇవ్వబోతున్నాడు మనకి, యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి దేవునితోనూ ఆయన ప్రియ కుమారుడు యేసుక్రీస్తుతోనూ మనము సంబంధాన్ని మనము కాపాడుకోవాలి. ప్రియులారా, ఇప్పటి వరకు మనము మొదటి పాయింట్ మనం చూసుకున్నాం, రిలేషన్షిప్ విత్ గాడ్. సో ఇంకా 2 విషయాలు ఉన్నాయి, అది దేవుని చిత్తములో మరొక భాగంలో మనం ధ్యానించుకుందాం. ఇంతవరకు ఓపికతో మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనం తెలియజేస్తూ ముగిస్తున్నాను.